హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సూపర్ స్టార్ కృష్ణ గారి 52వ చిత్రం అందరికీ మొనగాడు విశేషాలు మీకోసం. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ గారితో గూఢాచారి 116 వంటి ఇండస్ట్రీ హిట్ తీసిన ఎం మల్లికార్జున రావే డైరెక్టర్ కమ్ నిర్మాత కావడం విశేషం. ఈ సినిమా కథలోకి వెళ్తే డాక్టర్ రాజా అనే సైంటిస్ట్ తయారు చేస్తున్న అమూల్యమైన డాక్యుమెంట్స్ ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని సర్దార్ అనే దేశ ద్రోహి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. రాజా వద్ద సెక్రటరీగా పనిచేస్తున్న గీతాంజలి ఆ దేశ ద్రోహుల ముఠా చేతుల్లో చిక్కి రాజా పరిశోధనల ఫార్ములాను అందజేసి వారి చేతుల్లోనే బలైపోతుంది. ఆ దేశ ద్రోహుల ముఠాను కనిపెట్టి వారిని మట్టు పెట్టడానికి కేంద్ర అపరాధ పరిశోధక శాఖ గోపి అనే గూఢాచారి 116 ను నియమిస్తుంది. ఆ గోపియే సూపర్ స్టార్ కృష్ణ గారు. గోపి గీతాంజలి చెల్లెలు భారతిని రాజా వద్ద సెక్రటరీగా నియమించి తద్వారా ఆ ముఠాను పట్టుకోవటానికి ప్రయత్నిస్తుంటాడు. అప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడతారు. క్షణాన ప్రాణాపాయ సంఘటనలు ఎదుర్కొని వారిద్దరూ సర్దార్ని అతని ముఠాను అంతమొందించడమే మిగిలిన కథాంశం. నటీనటులు సూపర్ స్టార్ కృష్ణ గారితో పాటు భారతి హీరోయిన్ గా, ఇక గుమ్మడి మందాడి ప్రభాకర్ రెడ్డి రాజాగా, ఇక ముక్కాముల విజయలలిత, గీతాంజలి, జగ్గారావు, వెన్నెరాడే నిర్మల, జ్యోతిలక్ష్మి మొదలగు వారు నటించిన ఈ సినిమాకి సంగీతం కెవి మహదేవన్ అందించగా నిర్మాత కమ్ దర్శకులు ఎం మల్లికార్జున రావు. ఇక ఈ సినిమా 1971 ఫిబ్రవరి 13న విడుదలై ఘన విజయం సాధించింది. అంతేకాక కృష్ణ గారికి గూఢాచారి పాత్రలు చేయడంలో మహాగణుడని కొనియాడారు. థ్యాంక్ యూ గైస్. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు.